గా ఉండాలని చెప్పేసి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని అందరం ఎక్కించి మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత 50% రిజర్వేషన్స్ ఇచ్చి దేశంలోనే ఆదర్శప్రాయుడిగా నిలబడ్డాడు. మహాత్మా పూలే గారి అడుగు జాడల్లో నడిచాడు అభినవ పూలే జగనన్న అని చెప్పేసి గర్వంగా సగర్వంగా మనం అందరం కూడా చెప్పుకోవాలా. 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రుల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి పెద్దపీట వేసి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము కూడా చేయాలని చెప్పేసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకి వారధిగా నిలిచాడు జగనన్న. 56 బీసీ కార్పొరేషన్లు, ఆ కార్పొరేషన్ల ద్వారా ఎక్కడెక్కడ ఏ కులాలు ఉన్నాయో బీసీల పుట్టు మాకే తెలియదు, మనకే తెలియదు. ఆ కులాలన్నిటినీ కూడా ఏకతాటి మీద తీసుకు